బాపట్ల జిల్లా చీరాలలో పిడుగుపాటుకు విద్యార్థిని మృతి చెందింది. బాపట్లకు చెందిన తులసి అనే బీటెక్ విద్యార్థిని దసరా సెలవులకు తమ అమ్మమ్మ ఇంటికి వచ్చింది. మెడపై ఆడుకుంటూ ఉండగా అదే సమయంలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షంలో పిడుగుపాటుకు గురై తులసి మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చీరాల ప్రభుత్వ వైద్య కళాశాలకు తరలించారు. మా అమ్మాయి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చింది సార్, దసరా సెలవుల నిమిత్తం. అమ్మాయి చక్కగా ఆడుకున్న అమ్మాయి చక్కగా పైకి వెళ్ళి ఆడుకుంటుంది సార్. పిడుగుపడి మా అమ్మాయి ఈరోజు చనిపోయింది సార్. అమ్మాయి బాపట్ల ఎన్టీఆర్ ఫుడ్ టెక్నాలజీ కాలేజ్లో ఫస్ట్ ఇయర్ చదువుకొని సెకండ్ ఇయర్కి వచ్చింది సార్. ఫస్ట్ ఇయర్ అయిపోయి దసరా సెలవులు ఇచ్చారు, అందులో కాలేజీ ఏదో బ్రేక్ ఇచ్చారు సెకండ్ ఇయర్లో జాయిన్ అవ్వడానికి, అందుకని వచ్చింది సార్. మాకు ఒక్క అమ్మాయే సార్. నేను డ్రైవర్ని సార్, కారు తోలుకుంటా ఉంటాను, డ్రైవర్నే సార్. ఇప్పుడు ఫోన్ చేస్తే పరిగెత్తుకుంటూ వచ్చాను సార్ హడావుడిగా. అమ్మాయి పిడుగు పడిందని చెప్పి తెలిసింది సార్. పిడుగు పడి చనిపోయింది సార్. బాపట్ల